డాక్టర్ గారు, మనసు పడి ఓ ఆడపిల్ల కోరిక తీర్చమంటే మగాడికి అంగం ఎంతకీ గట్టిపడకపోవడం ఎందుకని? అతనే ఇంతవరకు సెక్స్ చేస్తూ వస్తున్నాడు కదా, ఇప్పుడే ఎందుకీ వీక్నెస్? చాలామంది మగాళ్ళకి ఎదురే పరీక్ష అండి ఇది. కొంతమంది పెళ్ళి అవుతుంది, భార్యతో రోజు సెక్స్లో పాల్గొంటారు. అలాగే మగవాళ్ళు ఉంటారు, పెళ్ళి కాదు కానీ రోజు అస్పైన్ చేస్తుంటారు. ఎవరో ఒక అమ్మాయి మనసుపడి పిలుస్తుంది, నా కోరిక తీర్చవు అని. చూడడానికి చాలా మంచి సెక్సీగా ఉంటుంది, అనుభవిద్దానికి మగాడికి మనసు మాత్రం పురకలేస్తూ ఉంటుంది. బా లెట్ మీ ఎంజాయ్ అనిపిస్తున్నాడికి. ఎందుకని మా అమ్మాయే మనసుపడి పిలిచింది, ఆఫర్ చేసింది, ప్రపోజ్ చేసింది. ఈ ప్రపోజ్ చేసిన వీడికి వెళ్తాడు పెద్ద మొగాళ్ళగా, కానీ లోపల ఎందుకో తెలియదు, ఏదో ఉంటుంది అలజడి. అది వాడు తెలియదు అలజడి ఉందని. సరిగ్గా తీరాకి వెళ్ళాడు కల్లా తుస్సు అంగం ఎంత గట్టిపడు. వాడు ఆరాడుకుపోతాడు, ఏంటి అంగం లేవట్లేదు, అంగం తేచలే, అంగం లేవడం లేదంటే. నేను అమ్మాయి మనసుకు పిలిచింది, నేను కూడా ఎంతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కొట్టిపోయాను, నేను ఆరాడు చెందిపోయాను, అమ్మాయితో సెక్స్లో పాల్గొని ఎంతో ఆరాటం చెందాను, ఇంత కదా ఆరాటం చెందింది, ఏంటి ఇలా అయిపోయింది, అసలు ఎంతగా అంగం గట్టిపడలేదేంటి? మరి మా ఆవిడతో రోజు సెక్స్ చేస్తున్నాను, లేదా నేను రోజు అస్తమయం చేస్తున్నాను, ఏంటి ఇక్కడ ఎందుకు, ఏమైపోయింది నాకు, అసలు ఈ మిస్టరీ ఏంటి అని అనుకుంటాడు. అది మిస్టరీయే. ఏంటంటే మనిషి ఎప్పుడైనా సరే అతిగా ఆరాటం చెందితే స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఈ స్ట్రెస్సే యాంగ్జైటీ అంటాం. స్ట్రెస్ అది ఏంటి అవుతుంది అంటే, ఎప్పుడైనా మనిషి ఎక్కువ ఆరాటం ఎక్కువ చెందితే ఎప్పుడైనా సరే ఆరాటం చెందితే స్ట్రెస్ డెవలప్. ఈ స్ట్రెస్ డెవలప్ కానీ వెంటనే వాళ్ళలో ఏమవుతుందంటే కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ సెక్రెట్ అయిపోతుంది క్షణాల్లోనండి. స్ట్రెస్ డెవలప్ అయిందా కార్టిజాల్ వచ్చేస్తుంది. కార్టిజాల్ వచ్చేకల్లా మరి మగాడికి అంగం గట్టిపడాలంటే రక్తనాళాలు వ్యాకొంచాలి. కోరిక దగ్గర కలగగానే రక్తనాళాలు వ్యాకొంచి రక్తనాళాల్లో వ్యాకొంచిస్తే మామూలుగా వెళ్ళే రక్తం కంటే 10 రెట్లు రక్తం పురుషాంగం వెళ్ళాలి. వెళితే అప్పుడే అంగం గట్టిపడుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ విడుదలయ్యిందో రక్తనాళాలు కుదించిపోతాయి. అలాగే సింపథిక్ నర్వ్ సిస్టమ్ ఉంటాం, అది యాక్షన్ వచ్చేస్తుంది. సెకండ్స్ అండి, సెకండ్స్లో జరిగిపోతుంది అంతా. ఏమాత్రం ఆదుర్దపడ్డా, ఆందోళన చెందినా, యాంగ్జైటీ వచ్చినా, ఉత్సుక చూపించినా వచ్చేస్తుంది స్ట్రెస్ హార్మోన్, కార్టిజాల్, ఎడ్రినలిన్, సింపథిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్ ఇవన్నీ వచ్చేసి ఎంతకీ రక్తనాళాలు కుదించిపోతాయి. ఏమాత్రం ఇంకా కొంతమందికి ఎప్పుడు యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. కొంతమంది ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు, ఎప్పుడు మాత్రం వాళ్ళ స్ట్రెస్ ఉంటే వాళ్ళకి ఏమైపోతారు, స్ట్రెస్ వల్ల వాళ్ళ టెస్టోస్టిరోన్ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతుందండి. ఎప్పుడు స్ట్రెస్ వాళ్ళకి, వాళ్ళు చేసే పనిలో స్ట్రెస్సు, మానసిక ఒత్తిడి. ఎప్పుడు టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోయాడు కల్లా ఇక వాళ్ళలో సెక్స్ డ్రైవ్ అంటాం, అది తగ్గిపోతుంది. లో సెక్స్ డ్రైవ్. ఎందుకని? టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోయింది కనుక. స్ట్రెస్ వల్ల ఎంత నష్టాలు అనుకున్నారు. ఒక సడన్గా వచ్చేప్పుడే కాదు, కంటిన్యూస్ స్ట్రెస్ ఉన్నా సరే, యాంగ్జైటీ ఉన్నా సరే, టెన్షన్ ఉన్నా సరే అంగం గట్టిపడదు. అలాగే తెలియకుండా యాంగ్జైటీ, కంగారు, గాబరా వచ్చేస్తాయి, అంతే అయిపోతుంది. అంచేత స్ట్రెస్ అనేది చాలా నష్టం చేస్తుంది, యాంగ్జైటీ అనేది చాలా నష్టం చేస్తుంది. ఇక్కడ ఎంతో మనసు పడి వాడు అమ్మాయి దగ్గర వెళ్ళినా చేయకపోవడం కారణం అంటే వాళ్ళు స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ విడుదలైపోయి రక్తనాళాలు కుదించిపోయి సింపథిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్ రావడంతో మరింత నరాలు చేసేసి అంగం స్తంభించకుండా అయిపోయింది. ఎవరైతే మరీ ఆరాటం చెందరో, ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవ్వరో వాళ్ళకి ఏమీ ఉండదు. స్ట్రెస్ తగ్గి వచ్చిందా అంత పైకి తెలియదు స్ట్రెస్ వచ్చినడికి, కానీ నాకు అసలు విషయం రిజల్ట్ తెలియజేస్తుంది, నీలో స్ట్రెస్ ఉందని.
ఆరాడబ్బా నేను ఎంతో ఆరాటం చేశాను కదా, ఎందుకు చేయలేకపోయాను అనుకుంటాడు వాడు. ఆరాటం చంద్రమేళలో జరిగింది, అది గుర్తించాలి వాడు. ఎంతో ఆరాటం చెందాను కదా, కావాలి ఎంత కొట్టుకుపోయాను కదా అంటే ఆ కొట్టుపోవడం నష్టం చేసింది. ఆరాటమే వాళ్ళు స్ట్రెస్ డెవలప్ చేసి ఆ స్ట్రెస్ వాడికి దెబ్బ కొట్టింది, అంతేగా వాళ్ళ సెక్స్ లేకపోవడం కాదు. అంత స్ట్రెస్ అనేది ఎంత నష్టం చేస్తుందో అర్థం చేసుకోండి, అంతే తప్ప అది సెక్స్ బలహీనత కాదు. మానసికంగా వచ్చినటువంటి యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల అది జరిగింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.